ఇక నేపాల్ నుంచి తమను స్వదేశానికి రప్పించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతపురం యాత్రికులు. తాము నేపాల్ వెళ్లినప్పుడే గందరగోళంగా ఉంది అని, దీంతో లాడ్జ్లోనే చిక్కుకున్నట్లు వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ సహాయంతో తిరిగి అనంతపురం చేరుకున్నట్లుగా వెల్లడించారు యాత్రికులు. కష్టకాలంలో తమను కాపాడిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతోన్న యాత్రికులతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. నేపాల్ విహారయాత్రకు వెళ్ళి అక్కడ చిక్కుకొని నారా లోకేష్ గారి సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనంతపురం జిల్లాకు చేరుకున్న యాత్రికుల ప్రస్తుతం మనతో మనం మాట్లాడిపించేద్దాం. ఎలా ఉంది నేపాల్లో పరిస్థితులు, ఎలా ఉండేటివి, వీరు బస్సు మీద దాడి జరిగిందా, వీరు ఎలా భయపడ్డారా, సో ఇక్కడికి వస్తాం మన అనుకుందారా లేదా, ఆ నారా లోకేష్కి ఏం చెప్తారో మనం వారి మాటలో తెలుసుకుని ప్రయత్నిద్దాం. మీరు ఎప్పుడు నేపాల్కి వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు? దైవ దర్శనం కోసం వెళ్ళాము, పశుపతినాథ్ దైవ దర్శనం కోసం వెళ్ళాము. 4వ తారీఖు స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి, అనంతపురం నుంచి, గూడూరు నుంచి ట్రైన్ అక్కడ నుంచే. మేము 7వ తారీఖు అక్కడ చేరుకున్నాం, ఇక్కడికి కాఠ్మండు అన్నీ చూసుకుంటూ పోయి 6వ తారీఖు చేరినాము. చేరిన పశుపతినాథ స్వామి టెంపుల్ చూసుకున్నాక అదే రోజు మేము రిటర్న్ రావాలి ఈవినింగ్. కానీ అప్పటికే చాలా అల్లర్లు అయినాయి, చూస్తున్నాం, చెప్తున్నారు లోకల్ వాళ్ళు పోవద్దండి, ఎక్కడికి పోవద్దండి అని. కానీ నైట్ కదా ఏమవుతుందిలే, మనము మామూలుగా అర్థాలంటే పగులంతా చేస్తారు, రాత్రి 8-9 క్లోజ్ చేస్తారనే ఉద్దేశంతో మేము. కానీ మేము 10:30-11కు బయలుదేరిన బస్సుని 5 కిలోమీటర్లు పోలేదు ముందుకి, మొత్తం బస్సులను నిలబెట్టేసి మొత్తం ధ్వంసం చేసినారు. ఆ టైంలో మేము ఇంకా పోలేమేమో, ఇంకా ఏమన్నా చేసింటే మాకు ఎంత ఇబ్బంది అయిండు, పెట్రోల్ పోసి కంటింటే అనే ఉద్దేశంతో మేము చాలా భయపడిపోయినాం సార్. మీరు వెళ్ళేటప్పుడు పరిస్థితులు అక్కడ గొడవలు ఉన్నాయా, లేదంటే వెళ్ళిన తర్వాత ఉన్నాయా? వెళ్ళేటప్పుడు ఉన్నాయన్నారు కానీ ఇంత లేవు. ఏదో ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ నెట్వర్క్ క్లోజ్ చేసినారని, పిల్లలందరూ స్ట్రైక్ చేస్తున్నారని చెప్పారు. ఎక్కడ మేము పోఖ్రాన్ నుంచి కఠ్మండు పోయేది ఒక హోటల్ దగ్గర చెప్పారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే మేము పిల్లలే కదా అని వాళ్ళ పిల్లలు ఏదో చేస్తున్నారు. తర్వాత మరుసటి రోజు మేము ఆడ స్టే చేసినాక మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయి ఎక్కువ. అది ఎవరో చనిపోయినారని పిల్లలు మొత్తం అంటించినారంట. పార్లమెంట్ బిల్డింగు, ప్రైమ్ మినిస్టర్ హౌస్లో వాళ్ళ మిస్సెస్ని పెట్టి చంపేసినారని, ఒక మాల్స్ని మాకు తెలిసింది. మా వెనకలో ఒక లాడ్జ్ వెనకలో ఒకటి ఆర్టీఓ ఆఫీస్ అంటారంట, అది లైసెన్స్ ఆఫీస్ అంటారంట, దాన్ని కాల్ చేసినారు. అప్పుడు మేము పైకి ఎక్కి చూసినాం. అంటే అనుకున్నాం ఇంకా పోలేము, ఎన్ని కాలుస్తున్నారు, ప్రైవేటు లాడ్జులు కాల్చినారు, ప్రైవేట్ మాల్స్ కాల్చినారు, కాల్ చేసి ఎత్తకపోతున్నారండి. అంటే ఇంకా మేము పోలేమేమో, ఇంక కష్టం అనే పరిస్థితుల్లో మాకు ఇక్కడికి వరకు వచ్చినాం సార్. లోకేష్ గారి దయ వల్లే వచ్చినాం. బస్సులో చిక్కున్నప్పుడు కానీ లేదా బస్సు మీద దాడి జరిగినప్పుడు కానీ మీరు ఏమనుకున్నారు? మీరు మేము ఇక్కడే ఉండిపోతాము అనుకున్నారు, భయపడ్డారు మీరు ఏమన్నా? మేము భయపడినాం సార్, ఇంకెక్కడ పోతాం, పోలేము. బస్సుకు మొత్తం డ్యామేజ్ అయింది, వాడు బస్సు డ్రైవర్గా నేను పోలేను, మొత్తం అద్దాలన్నీ పగిలిపోయినాయి సార్. మనం పోలేను, నేను ఇవన్నీ రిపేర్ కావాలంటే షాపులు ఓపెన్ చేయాలి, ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా అంటే సరేలే మేము ఇంకో బస్సు అయినా మాట్లాడుకొని పోతాంలే అని మాకు వచ్చిన టీం లీడర్ ఉన్నాడు. ఇంకో బస్సు అయినా మాట్లాడదాం, భయపడద్దండి, ఎవరు భయపడద్దండి. కానీ మాకు అదృష్టవశాత్తు ఒక ఆమె ఉండింది, విజయానో ఎవరు ఆమె పేరు, ఆమె కొంచెం యాక్టివ్గా ఉండింది. ఆమె డైరెక్ట్గా కమిషనర్తో మాట్లాడి, కమిషనర్ నుంచి ఎమ్మెల్యే మన లోకేష్ బాబు గారితో మాట్లాడి వీడియో కాల్లో మాట్లాడి ఇట్లా ఉంది సార్ పరిస్థితి అని చూపించి చేస్తే, మీరు ఎక్కడ బయటికి వెళ్ళొద్దండి, నాది డ్యూటీ మీ ఇంటి వరకు చేరుస్తాను, ప్రతి ఒక్కరిని చేరుస్తాను అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం మేము మా ఇంటి వరకు చేరినాం సార్. ఆయనకు ఎంతో కృతజ్ఞత మేము. లోకేష్ గారు చెప్పినట్టు మీరు ఏమన్నా సందేహించారా, అంటే అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇంటికి వెళ్తాము? ఆయన మాట్లాడినాక మాకు కొంతసేపు నెట్ ఇస్తారు సార్, రాత్రిపూట పిల్లలు పెట్టారు, ప్రతి ఇంటికి మేము చేరుస్తామని ఒక వీడియో క్లిప్ పెట్టినారు. ఇంకా ఏం భయం లేదు, టీడీపీగా నాకు తెలిసినంత వరకు వీళ్ళు అనుకుంటే చేస్తారు. ఎందుకంటే నేను లోకడ కూడా చూశాను, ఛత్తీస్గఢ్, ఉక్రెయిన్ వాళ్ళందరినీ తీసుకొచ్చినారు. ఈ విధంగా మనం కూడా పోతాం, భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రేపు ఒక రోజు ఉందాం, మన్నాడు ఫ్లైట్ అరేంజ్ చేస్తామన్నారని మేము ఒక రోజు వెయిట్ చేసి మన్నాడు ఫ్లైట్ కంటే నిన్న ఫ్లైట్కి వచ్చేసినాం సార్. మీకు ఎలా అనిపించిందమ్మా అయితే నేపాల్ వెళ్ళిన పరిస్థితి తర్వాత ఇంటికి తిరిగి వస్తా క్షేమంగా అనుకున్నారా? రోజు మీరు అనుకోలేదు. చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా. లోకేష్ గారు ఫోన్ చేసినప్పుడు, మీకు భరోసా ఇచ్చినప్పుడు, వీడియో పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంటికి వెళ్తాము ఖచ్చితంగా అనుకున్నారా? ఖచ్చితంగా వెళ్తాము అనుకున్నాం. ఆయన భరోసా ఇచ్చినారంటే ఖచ్చితంగా ఇల్లు చేరుతాము క్షేమంగా అని మాకు చాలా ధైర్యం వచ్చింది. మీకు ఏమైనా ఫుడ్ అట్లా అసౌకర్యం కలిగిందా? ఎటువంటి అసౌకర్యాలు? లోకేష్ గారు మాకు చెప్పినప్పటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది హ్యాపీగా వచ్చేసాము. ఏం చెప్తారు మా నారా లోకేష్ గారికి కానీ సీఎం గారు కానీ ఏం చెప్తారు? మా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఆ విషయాల్లో మేము రుణపడే ఉంటాం. ఆయన మా కుటుంబం కానీ మా వంశమే రుణపడి ఉంటుంది. ఎందుకంటే మేము రాలేము అక్కడి నుంచి. ఆయన తీసుకునే చొరవ మాకు రియల్గా మేము చాలా ఆయన కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఈ మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా
భయపడితే బస్సులోనే పోయినారు కానీ మమ్మల్ని బస్సే తీయద్దండి, మీరు బయటికి వెళ్ళదండి, నేను చేస్తానని చెప్పడమే మాకు కొండంత బలం ఇచ్చింది సార్. ఎందుకంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు అక్కడ నిలబడకుండా మహారాష్ట్ర పూనా నుంచి వచ్చినారు, అక్కడే ఉన్నారు. ఒకసారి పోయి వెనక్కి వచ్చి ఇంకా మేము ఇక్కడే ఉంటాము, మీకంటే ఆంధ్ర బాగా సహాయం చేస్తాను కూడా ఉన్నారు. आप लोगों को चंद्रबाबु नायडू है ना पूरा మద్దతు కరేగా, हम लोगों को कोई ఎవరు మాట్లాడడం లేదు, మేము ఉంటాము అని మెల్లిగా మా తర్వాత ఏదో నిన్న కదిలినారంట సార్. నిన్న మేము కదిలినాక మధ్యాహ్నంగా డే టైం మాత్రమే ప్రయాణం చేసుకుంటూ పోతున్నాము అన్నారు సార్. మీకు మొదటగా స్పందించింది మన ప్రభుత్వం, వేరే వాళ్ళు స్పందించలేదమ్మా? ఇక్కడ వేరే ఎవరు ఫస్ట్ మన మన లోకేష్ గారు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తారు మీరు ఇప్పుడమ్మా? థ్యాంక్ యూ సీఎం కృతజ్ఞతలే చెప్పాలి సార్. మేము సీఎం గారికి కానీ లోకేష్ గారికి కానీ మేము కృతజ్ఞతలే చెప్పాలి. ఎందుకంటే ఎవరు మనం రాలేము అక్కడ, మన ఊరేమో తెలియదు, మనం ఏమో ఎక్కడ మన డబ్బులు పనిచేయవు, డబ్బులు కూడా అయిపోతాయి, ఎన్ని రోజులు ఉంటాం సార్ అక్కడ. ఆయనకు మాత్రం వెళ్ళడం మేము కృతజ్ఞతలే తెలపాలి సార్. అది మాత్రం నేను చూస్తున్నాం. నారా లోకేష్కి ఏదైతే నేపాల్లో చిక్కుకున్న మేము తర్వాత రాలేమనుకున్నాం, కానీ ఏదైతే నారా లోకేష్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన సహకారంతోనే నేపాల్ నుంచి సురక్షితంగా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా ఇంటి వరకు చేరగలిగామంటూ కూడా వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒకటే థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కూడా థ్యాంక్ యూ నారా లోకేష్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.